ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రొడక్ట్స్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు అందరికీ చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇప్పుడు ఈ చెప్పబోయే టిప్ అదేంటంటే ముఖ్యంగా ఒబేసిటీ అంటే స్థూలకాయం, అంటే బరువు తగ్గాలి అనుకునేవారు ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ సమ్మర్లో అతిగా ఎక్సర్సైజెస్ కానివ్వండి, డైటింగ్స్ కానివ్వండి చేస్తుంటే వెంటనే మనకు నీరసం అనేది వచ్చేస్తుంది. సో అలాగే మనకు బాడీలో గ్లూకాన్ డి అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. మరి అలాంటి వారు ఇంట్లో ఉండి ఈ మనకు ఒబేసిటీ ప్రాబ్లమ్ని కానివ్వండి, లేదంటే నార్మల్గా ఫ్యాట్ని మనం ఎలా తగ్గించుకోవాలి అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న సీజన్లో మనకు వెజిటేబుల్స్లలో చాలా ఇంపార్టెంట్, అంటే బరువు ఈజీగా తగ్గేది ఏంటి అంటే రాడిష్ అండి, అంటే ముల్లంగి. ఈ ముల్లంగి మనకు అంటే బాడీలో ఉండే ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో, ఆ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా మనకు బయటికి పంపించడానికి యూజ్ అవుతుంది. మరి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే మీరు నార్మల్గా మనకు మార్కెట్లో దొరికే రాడిష్ని తీసుకొచ్చి నార్మల్గా ఒక రాడిష్ ఉందనుకోండి, దాన్ని 2 పార్ట్స్గా అంటే ముక్కలుగా కట్ చేసుకోండి, బాగా కడిగి గ్రైండ్ చేసేసుకోండి. అది ఎంతైతే జ్యూస్ వస్తుందో దాన్ని మీరు మార్నింగ్ గ్రైండ్ చేసి పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ ఆ జ్యూస్లో మీకు ఎంత వరకు జ్యూస్ వస్తుందో, అంటే ఫర్ సపోజ్ కంప్లీట్గా ఒక రాడిష్కి ఒక పెద్ద గ్లాస్ అంటే టీ గ్లాస్ వరకు జ్యూస్ వచ్చింది అనుకోండి, దాన్ని 2 పార్ట్స్గా దీన్ని మీరు డివైడ్ చేసుకోండి. దాంట్లో హాఫ్ టీ గ్లాస్ రాడిష్ జ్యూస్కి, ముల్లంగి జ్యూస్కి మీరు హాఫ్ గ్లాస్ వాటర్ని మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఇంకా వేరే ఏది కలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు దాని టేస్ట్ని బట్టి ఒకవేళ తాగాలి చేదుగా ఉంటుంది అలా అనుకునేవారు లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అంతే, ఇంకా ఏది కలపకుండా డైరెక్ట్గా మార్నింగ్ ఈవినింగ్ తీసుకోండి. కానీ మీరు ఇది తీసుకునే టైంలలో ఒక టైం అంటూ మెయింటైన్ చేయండి. అంటే ఇష్టం వచ్చిన టైంలో తీసుకోవడము అలాంటిది కాకుండా మార్నింగ్ బ్రష్ కాగానే ఫస్ట్ ఈ జ్యూస్ తాగండి. ఒక 15 to 20 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే ఇది చేదుగా ఉండడం వల్ల మనం వెంటనే టీ కానివ్వండి, లేదంటే కాఫీ కానివ్వండి, కొంతమంది మిల్క్ కానివ్వండి, లేదంటే టిఫిన్స్ కానివ్వండి తీసుకుంటారు కదా. సో అలా తీసుకోకుండా కొంచెం గ్యాప్ ఇవ్వండి. మీరు గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు నార్మల్గా టీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ టైంలో 6 o'clock అని ఎందుకు అంటున్నాను అంటే మనము ఈ 6 o'clock టైంలో ఈవెన్ కాఫీ కానీ టీ కానీ స్నాక్స్ కానీ ఏది తీసుకోము ఈ టైంలలో. సో ఆ టైంలో మనకు బ్రేక్ అనేది ఉంటుంది కాబట్టి 6 o'clock టైంలో మీరు మళ్ళీ ఆ నెక్స్ట్ ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ ఆఫ్ ఆ జ్యూస్ని తీసేసుకోండి. సేమ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు బ్రేక్ ఇచ్చుకోండి. మీకు ఇది 40 days అనేది, ఈ 40 days అనేది కంటిన్యూస్గా వాడాలండి. 40 రోజులు అనేది మీరు ఒక దీక్ష లాగా పెట్టుకొని ఇది వాడితే కనుక మీకు ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నా, లేదంటే నార్మల్ ఫ్యాట్ ఉన్నా, లేదంటే బెల్లీ ఫ్యాట్ ఉన్నా, మీకు థైస్ కానివ్వండి, లేదంటే నార్మల్గా షోల్డర్స్ కానివ్వండి, సో ఎక్కడ ఫ్యాట్ ఉన్నా కూడా ఈజీగా తగ్గిపోతుందండి. మనకు మంచు ఎలా అయితే కరిగిపోతుందో ఈ ఫ్యాట్ అనేది కూడా అలాగే కరిగిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు ఈజీగా చేసుకునేది ఇప్పుడు ఈ మనకు సీజన్లో దొరికే ఈ వెజిటేబుల్తో మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.